హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, పైన మా టెర్రస్ గార్డెన్లో మేము అన్ని రకాల కూరగాయల మొక్కలను వేసాము. అలాగే పూల మొక్కలను కూడా వేసాము. అందులో ఏంటంటే బీర, ఆనప, చిక్కుడు, ఈ పాదులన్నీ వేసాము. ఇవన్నీ మేము గ్రో బ్యాగ్స్లో, కుండీల్లో వేసామండి. పైన ఇలా పందిరి కూడా వేసాము పాకించడానికని. అందులో మొన్న ఆనపకాయ మీకు చూపించాను కదా, సొరకాయ అంటాం, ఆనపకాయ అంటాం. అది ఫస్ట్ టైం కాసింది, మీరు చూశారు. ఇవ్వండి, ఈరోజు ఫస్ట్ టైం బీరకాయ కాసిందండి. అబ్బా, చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందోనండి. ఇవ్వండి, ఒక 2 బీరకాయలు అయితే కాసినాయి, అది మీకు చూపిస్తున్నాను. చూడండి, లేతగా ఎంత బాగున్నాయి. అందులో మన పెరట్లో కాసిన కూరగాయలైనా మనకి ఎంత హ్యాపీగా ఉంటుందండి. అవి చూస్తుంటేనే మనకి చాలా మనసుకి ఎంత హ్యాపీగా ఉంటుంది. అలాంటి హ్యాపీనెస్ మాకు కూడా ఉంది. చూడండి ఎంత బాగుందో ఈ బీరకాయ. అలాగే మేము కాకరకాయ పాదులను కూడా వేసాము. ఈరోజైతే మా టెర్రస్ గార్డెన్లో కాసినటువంటి కాకరకాయలతో ఫ్రై చేశానండి. చాలా బాగుంది నిజంగా. మనం ఏదైనా అలాగే మన చేతులతో మనం పెంచుకున్న కూరగాయల్ని నిజంగా మనం అది కోసినప్పుడు, చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందండి. అలాగే ఈరోజు కాకరకాయ ఫ్రై కూడా చాలా చాలా బాగుంది. మా ఇంట్లో అందరూ కూడా చాలా చాలా బాగుందని అన్నారు. అలాగే ఇటువంటి బీరకాయ కూడా ఫస్ట్ టైం కాసింది. ఈ బీరకాయ కూడా మీకు చూపిస్తుంది. ఇదిగోండి, ఇది పెద్ద బీరకాయ మీకు చూపించాను. ఇదిగోండి, అలాగే ఇంకో చిన్న బీరకాయ కూడా కాసింది. అలాగే మళ్ళీ మేము నాటు బీర కూడా వేసాము. అది ఇప్పుడిప్పుడే పాకుతుందండి. ఇదిగోండి పాకుతుంది, అది కూడా పాకిస్తున్నాం. అలాగే ఇదిగోండి, మనం పొడుగు చిక్కుడుకాయలు అంటాం కదా, అవి కూడా వేసామండి. ఇదిగోండి, ఆ పొడుగు చిక్కుడుకాయలు కూడా కాసినాయి అండి. ఇదిగోండి చూడండి ఎంత లేతగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో చూడండి. ఇదిగోండి, చిన్న పాదు, చిన్న మొక్క అయినా కూడా భలే కాస్తుందండి. ఇదిగోండి ఎంత టేస్టీగా ఉంటాయండి. అసలు చూస్తేనే మనకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా. మరి హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నామండి. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత లేతగా ఉన్నాయో. ఇదిగోండి, ఇవైతే నేను కుండీల్లో, గ్రో బ్యాగ్స్లో పెంచుతున్నామని చెప్పాను కదా. వాటికి ఏంటంటే మేము వేసినప్పుడు ఎర్రమట్టి, అదేవిధంగా పశువుల గెత్తం, వర్మీ కంపోస్టు, తర్వాత కొంచెం నీమ్ కేకు, అదే మనం వేపిండి అంటాం కదా, అది, తర్వాత ఇవన్నీ కలిపి ఇక్కడ గ్రో బ్యాగ్స్లో వేయటం జరిగింది. దానివల్ల చూడండి చాలా ఫ్రెష్గా ఎంత బాగా పెరుగుతున్నాయో. తర్వాత ఏంటంటే ఎప్పటికప్పుడు ఎండిపోయిన ఆకుల్ని మనం తీసేస్తూ ఉండాలండి. అలా తీసేస్తే మరి కొంచెం బాగా మనకి ఇంకా కూరగాయలు ఎండిపోయిన ఆకులు తీసేసిన తర్వాత బాగా ఫ్రెష్గా మిగతా ఆకుకూరలు కూడా, కూరగాయలు అయితేనేమి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇదిగోండి ఈ కూరగాయల పాదుల్ని మీకు చూపించాను కదా. చిక్కుడుకాయలు, పొడుగు చిక్కుడుకాయలు అంటాము. ఇవన్నీ కూడా ఈ కూరగాయల పాదులు మనము ఏ రకంగా కుండీల్లో ఏ ఎరువులు వేసాము, ఎలా పెంచాము అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ రకంగా పెంచినట్లయితే మన కూరగాయలు చాలా బాగా పెరుగుతాయండి. ఇదిగోండి, ఇవన్నీ మీరు చూశారు కదా. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు మీకోసం చేస్తాము. తప్పకుండా మరి మీరు మీ సజెషన్స్ కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మంచి మీ కామెంట్స్ని కూడా ఇవ్వండి. మీ కామెంట్స్ కూడా నేను రిప్లై ఇస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.